ఈరోజు మన భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ పండుగను మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అదేవిధంగా కరెస్పాండెంట్ యాజమాన్యం అందరికీ అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరొక ముఖ్య అతిథిగా నాతో పాటు హాజరైనటువంటి అడ్వకేట్ లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అందరూ సిబ్బందికి, అదేవిధంగా ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మనం చూసాం. ఇంతసేపు కార్యక్రమాలు ఎంతో చక్కగా మార్చ్ పాస్ట్ నిర్వహించడం కానీ, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రాములు చేయడం కానీ చూస్తూ ఉంటే ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఎలినాపేట ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించడంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మనందరికీ కూడా తెలుసు, స్వాతంత్రం సిద్ధించి ఈ దేశానికి 78 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి 78 సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నాం, మరి ఏమి మనం మన భావితరానికి అందించాలని భావిస్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతో నన్ను మన కళాశాల యాజమాన్యం పిల్లలతో 4 మాటలు చెప్పాలని ఆహ్వానించినందుకు మొట్టమొదటగా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరూ కూడా రోజు స్కూల్లో పాఠంలో చరిత్ర హిస్టరీ చదువుతూ ఉంటాం. మరి చదువుతున్నటువంటి హిస్టరీని ఈరోజు కొంత మనం మన జీవితానికి అప్లై చేసుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రహ్మాండంగా డ్యాన్సులు వేసుకుంటూ ఆహ్లాదంగా పండుగ జరుపుకుంటున్నామంటే దీని వెనకల లక్షలాది మంది ప్రాణత్యాగం చేసినటువంటి మన అవ్వాతాతలు, మన ముత్తాతల కష్టం ఇక్కడ ఉంది. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులంటే ఎవరో కాదు, మనకు మన తాతలు, మన ముత్తాతలు తరంలో మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఏ విధంగా జీవించారనేది ఒక్క 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం మన ఇంట్లో నుంచి స్కూల్కి వచ్చాం. మరి మనం సాయంత్రం ఇంటికి వెళ్తే మన ఇంటి బీగాలు మన అమ్మా నాన్న దగ్గర ఉంటాయా, బయట వాడి దగ్గర ఉంటాయా? అమ్మా నాన్న దగ్గరే ఉంటాయి. మన ఇంట్లోకి మన అమ్మా నాన్న మన బీగం తెరిచి పిలుచుకుంటారు, మనకు వంట వండి పెడతారు, మనల్ని పడుకునేదానికి ఇంట్లో దారి చూపిస్తారు, అన్నీ చేస్తారు. ఇదే మనం సాయంత్రం ఇంటికి వెళ్ళే టయానికి ఎవడో పక్కింటి వాడు మన ఇంటి బీగాలు తీసుకుంటే మనం ఎక్కడుంటాం? మన వంటింట్లో భోజనం ఎవరు తయారు చేస్తారు? బీగం అతని దగ్గర ఉంటుంది. మరి ఆ విధంగా ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు మనం ఉన్నటువంటి దేశాన్ని బట్టల వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మెల్లమెల్లగా ఆక్రమించాడు. మన బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ఈ దేశాన్ని ఆక్రమించి మన కుటుంబాలలో ప్రశాంతత లేకుండా మన విలువైనటువంటి ఆస్తులంతా కూడా వారి దేశానికి తరలించుకుంటూ మన అవ్వాతాతల్ని
ముప్పు తిప్పలు పెట్టి దాదాపుగా 200 సంవత్సరాల పాటు ఈ భారతదేశంలో మన భారత సంతతికి స్వేచ్ఛ వాయువులు తీసుకోకుండా మరి కష్టపెట్టినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది జైళ్ళల్లో మగ్గడం, అదేవిధంగా ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాటాలు చేయడం, మరి ప్రాణాలకు పణంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి 10 సంవత్సరాలు జైళ్ళల్లో వాళ్ళ జీవితాన్ని మరి ధారపోసినటువంటి మహనీయుల త్యాగాల్ని మనం ఈరోజు స్మరించుకోవాలి. ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా బ్రహ్మాండంగా మన కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే వారి ప్రతి ఒక్కరి యొక్క త్యాగ మరి నిరతిని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ వాళ్ళని మరి పారద్రోలడానికి మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి సారథ్యంలో మరి అహింస మార్గంలో పోరాటాలు చేస్తూ ఉంటే అనేక మంది అహింస మార్గం కాకుండా పోరాటాల ద్వారా కూడా బ్రిటిష్ వారిని భయభ్రాంతులకు గురి చేసి ఈ భారతదేశం నుంచి వారందరినీ కూడా పారద్రోలడానికి శ్రమించి పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లాగా వారితో పోరాటం చేసి ఎంతోమంది మరి వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి జైళ్ళలో మగ్గి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు ఈ స్వతంత్ర భారతావనిని మనందరికీ కూడా అందించారు. కాబట్టి మొట్టమొదటిగా వారందరికీ కూడా ఒక్కసారి మనం హృదయపూర్వకంగా కరతాళధ్వనులతో వారికి నివాళులు అర్పించి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ కూడా మనం మరి అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మన పొలంనేరులో కూడా ఒక స్వాతంత్ర సమర యోధుడు ఉన్నారు, శ్రీ టీసీ రాజన్ గారు. వారు కూడా పొలంనేరు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. వారికి ఈరోజు 106 సంవత్సరాల వయసు ఇంకా కూడా జీవించే ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు టీసీ రాజన్ గారు, వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి అభినందనలు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలు గడిచింది. ఈరోజు మన దేశంలో అంచెలంచెలుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి మన సంపదను ఎవరైతే బ్రిటిష్ వారు దోచుకొని వెళ్ళిపోయారో ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వారు తీసుకుని వెళ్ళిన తర్వాత మన కష్టంతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ క్రమశిక్షణతో మరి కలిసిమెలిసి జీవిస్తూ, ఎందుకంటే ఈ దేశంలో నాగరికత చాలా విభిన్నమైనది. మరి అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక వ్యవహారాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మరి సమగ్రంగా సమైక్యంగా ఈరోజు ఉంచగలుగుతుందంటే అది మన జాతీయ జెండా. ఆ జెండాకి ప్రతి ఒక్కరూ కూడా మనందరూ కూడా గౌరవిస్తూ సెల్యూట్ చేస్తూ అందరూ ఆ జెండా కింద మన గౌరవ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈరోజు ఇన్ని విభిన్నటువంటి సంస్కృతులు సాంప్రదాయాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా భారతదేశం మన అందరి సారథ్యంలో అభివృద్ధి చెందుతూ ఉంది. మనందరికీ కూడా తెలుసు, నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో ఏమైందో. చాలామంది మరి ఆ దేశ ప్రధానిని బయటకు వెళ్ళగొడితే మరి అక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాలపైన అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తే వాళ్ళు భారతదేశంలోకి రావడానికి మన దేశ బార్డర్లో మరి కాల్చుకొని మన సైనికుల్ని మేము మీ దేశంలోకి వస్తామని చెప్పి అడుక్కుంటూ ఉన్నారు. ఈ విధంగా పక్కలో బంగ్లాదేశ్ ఉంది. ఇక పాకిస్తాన్ సంగతి మన అందరికీ కూడా తెలుసు. పాకిస్తాన్లో ఈరోజు ఇంటి అద్దె కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందంట. ఇంటి అద్దె కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉంది.
మరి వాళ్ళు ఏ విధంగా బతకాలో. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఒక దేశంలో సరైనటువంటి పరిపాలన లేకపోతే, సరైనటువంటి రాజ్యాంగం లేకపోతే, సరైనటువంటి ప్రజలు లేకపోతే ఆ దేశం ఖచ్చితంగా విఫల దేశంగా తయారవుతుంది. మరి ఈరోజు